మీ ఫ్యామిలీకి లాంగ్ పొలిటికల్ హిస్టరీ ఉంది, మీరు కూడా చాలా సీనియర్ నాయకులు, ఎంపీగా పనిచేశారు. మీకెందుకు మంత్రి పదవి రాలేదు? నిజానికి ప్రచారం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మంత్రివర్గంలో అని. ఎందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారా మీకు మంత్రి పదవి రాకుండా? నేను ఎవరు అడ్డుకున్నారని చెప్పి నేను చెప్పను. వారు ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ కాంబినేషన్స్, ఒక్కోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాస్ట్ కాంబినేషన్ గురించి. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో లెట్ us వెయిట్. మంత్రి పదవిలో ఖాయం అయితే మంత్రిగా మీరు నేను నాకు ఇస్తారని గ్యారంటీ ఏముందండి? షార్ట్ టైంలో అరే చాలా మంది ఉన్నారు అక్కడ. మంత్రి పదవి రాకపోతే పార్టీలు ఉంటారా, మారుతారా? నేను ఇప్పుడు ఆ క్వశ్చనే లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఒక ఆలోచన ఉండే ఈ కేసీఆర్ని ఓడించాలని చెప్పి. ఆల్రెడీ నేను ఉన్నాను ఇక్కడ. వాళ్ళు నాట్ నిజంగానే కాంట్రిబ్యూట్ చేసినారని చెప్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, లేకుంటే ఐ విల్ బి సైలెంట్ ఆర్ ఐ విల్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. బాల్కసుమను అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, వాళ్ళ మనుషులతో బెదిరించారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంచెం చేశారు అనేటువంటి ఎన్నికల్లో ఆరోపించారు. మరి ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు. మీ పర్సనల్ ఫ్రెండ్షిప్ పక్కన పెడితే, మీ పర్సనల్ పరిచయాలు పక్కన పెడితే చర్యలు ఉంటాయా నిజంగా చట్టపరంగా ఆయన మీద చేసినటువంటి చర్యల మీద ఏమన్నా? అంటే ఏదైతే నేను క్లియర్ మా పోలీస్ వాళ్ళని కూడా చెప్పినాను. నేను వెళ్ళినప్పుడు అందరూ వచ్చి పోలీసు క్లియర్ చేశారు. నన్ను క్లియర్ చేయకండి, కొంచెం తూపులాట ఉంటుంది, నన్ను పుష్ చేస్తారు అన్నీ, నో ప్రాబ్లం. ప్రజలతోని ఉండాలి, ప్రజల వ్యతిరేకంగా పోయేది లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చట్టం ప్రకారంగా ఏం నడవాలో అదే నడుస్తుంది. చట్టం వ్యతిరేకంగా ఎవరు కూడా చేసినా దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మా వాళ్ళు, వీళ్ళు, సుమను, వివేక్ అని ఉండదు. ఎవరు చట్టం ప్రకారంగా పనిచేస్తారో దాని ప్రకారంగా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం ప్రకారంగా నడిస్తే నో ప్రాబ్లం. చట్టం వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్లీ ఆపుతాము. కొత్త ఏదైతే చట్టం ఉంటుందో దాని ప్రకారంగానే పని చేపిస్తాం. శ్రీనివాస్, మీకు సంబంధించినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. మీరు మందమర్రికి సంబంధించి ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశాడు. ఒక ఇండస్ట్రియలిస్టుగా ఇక్కడ చెన్నూరుకు ఎమ్మెల్యే గెలిస్తే ఇండస్ట్రీలు వస్తాయనుకుంటే ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశారని చాలా ట్రోల్ అవుతున్నటువంటి, మీరు కూడా బహుశా చూసుంటారు అనుకుంటున్నాను. మీరు మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నేను ఇండస్ట్రీలను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆ సులభ్ కాంప్లెక్స్ సంబంధించి పక్కన పెడితే ఇండస్ట్రీలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయంలో ఏమైనా అడుగులు ముందరి పడుతున్నాయని? నువ్వు ఇప్పుడే వారు కూడా అదే క్వశ్చన్ అడిగినారు, మీరు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారని చెప్పి అడిగినారు. సులభ్ కాంప్లెక్స్ అది ప్రజలకు అక్కడ బస్ స్టేషన్లో వచ్చేవారికి ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దాన్ని తీసుకెళ్ళి ఈ ఇండస్ట్రీని కంపేర్ చేయడము అది కేవలము టీఆర్ఎస్ పార్టీ నుంచి వారి ఈ సోషల్ మీడియాలో ఇవాళ రేపు నడుస్తుంది కదా, ఇలాంటివే చూస్తూ ఉంటారు, సంతోషపడుతుంటారు. దట్స్ ఓకే. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇట్లా వస్తుందని చెప్పి మనం దాని వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తే ఇక దెన్ యూ ఆర్ సక్డ్ ఇన్ టు సోషల్ మీడియా, పోతావు, ఓకే, కలిసిపోతారు అందరూ. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే, వివేక్ వెంకటస్వామి గెలిచిన వెంటనే మందమర్రి కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి క్వార్టర్లు, ముఖ్యంగా సింగరేణి క్వార్టర్లలో ఉన్నటువంటి వాళ్ళ కరెంటులను కట్ చేస్తున్నారు. దాదాపు 20-25 మంది బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. నిజంగానే మీరు అలాంటి పక్షపాత ధోరణి ఏమైనా చూపెడుతున్నారా? అరే ఇప్పుడే వారు ఆల్రెడీ వీడియో వేసినాడు సుమన్ చెప్తూ విన్నాను నేను ఇప్పుడే. ఓకే, నేను అదే చెప్పాను, నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు, క్వార్టర్ ఇవ్వమని చెప్పి ఫోన్ చేయలేదు, క్వార్టర్ల నుంచి తీసేయమని చెప్పి కూడా ఫోన్ చేయలేదు. కేవలము ఆయనే ఒప్పుకున్నాడు ఆ వీడియోలో. ఏమని 19 మంది 19 టీఆర్ఎస్ కార్యకర్తలకు మేము క్వార్టర్లో అలాట్ చేయించుకున్నాం. అది కార్యకర్తల కోసం కాదు, అది దట్ ఈస్ మెంట్ ఫర్ సింగరేణి వర్కర్సు, సింగరేణికి సంస్థకు సంబంధించిన వాళ్ళకి జీఎంగా అనిపించింది అని ఇది తప్పులైనాయి, ఇది సరిదిద్దుకోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ వెంకటస్వామి గారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా మిమ్మల్ని ప్రజలు చూడాలని కోరుకుంటున్నారు. సో జరుగుతుందా జరగదా అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆన్సర్లో పాల్గొని నేను అడిగిన క్వశ్చన్స్తో పాటు మా ఎడిటోరియల్ టీం అడిగిన క్వశ్చన్స్తో పాటు ప్రజల నుంచి కొన్ని వినిపిస్తున్న ప్రచారానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా వివేక్ వెంకటస్వామి చెబుతోంది ఒకటే, మంత్రి పదవి వచ్చినా రాకపోయినా పార్టీలోనే ఉంటా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీలోనే ఉంటారా, పార్టీ మారుతారా? ఒకవేళ పార్టీలో ఉంటే
మంత్రి పదవి ఇస్తే ఏ మంత్రి పదవులు ఉంటారు, ఒకవేళ ఎంపీ పదవికి సంబంధించి కొడుకుని రంగంలోకి దించుతారన్న ప్రచారం జరుగుతోంది. సో ఏం జరగబోతోంది, ఇవన్నీ వెయిట్ చేసి చూద్దాం. కీప్ వాచింగ్.